హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈ సంవత్సరం అమావాస్య తేదీ 2 రోజులు రావడంతో 20వ తేదీన ధనలక్ష్మి పూజలు, అలాగే 21వ తేదీన కేదారేశ్వర వ్రతాలు జరుపుకున్నారు. అయితే అమావాస్య 20 తారీఖు సోమవారం రోజున నైట్ ఉంది కాబట్టి మేము సోమవారం రోజునే దీపావళి జరుపుకున్నాం అన్నమాట. మరుసటి రోజు మంగళవారం రోజున మా అన్నయ్య వాళ్ళు కేదారేశ్వర వ్రతం చేస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళడం అయింది. నా చిన్ననాటి నుండి ఈ దీపావళి నోములు వచ్చింది అంటే చాలా సంతోషంగా అనిపించేది. 10 రోజుల ముందు నుండే మా అమ్మ క్లీనింగ్ పనులు మొదలు పెట్టేదన్నమాట. ఒక్కతే అన్ని పనులు చేసుకునేది. ఇంటికి సున్నం వేశారంటే ఏదో తెలియని కొత్తదనం వచ్చేది. ప్రతి సంవత్సరం పెయింటింగ్ వేసేవారు. నేనైతే ఫ్లోర్కి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ముగ్గులు వేస్తూ ఉంటుంది. చుట్టాలందరూ వస్తుండేవారు. ఆ ఆనందం చెప్పలేనిది. ఇప్పుడు మా అన్నయ్య వదినలు చేస్తున్నారు. ఓం తత్సత్ ప్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ సత్యం తు వర్తతే ఓం అపానాయ స్వహ ఓం జ్ఞానాయ స్వహ ఓం గౌరీ దేవతాభ్యో నమః కదలీ ఫల శర్కరో భారణైవేద్యామి ఫుగి ప్రదాంబులం సమర్ప్యామి హిరణ్య లక్ష్ణాం సమర్ప్యామి మంత్ర పుష్పం అక్షంతలు తీసుకోండి. ఓం గౌరీ విమాయరుణాన క్షత్రే గవతే తుదేశాచ దుష్పదే అష్టాపదే నవపదే భూమి ప్రచోదయాత్ वाग्देव्यै विद्महे ब्रह्मपत्नी धीमहि तन्नो वाणी प्रचोदयात् गौरी महाकाली महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमः सुवर्णदिव्य मंत्रपुष्पाञ्जलि. ఈ సంవత్సరం నేను, మా వదిన, మా అన్నయ్య వాళ్ళ పాప ముగ్గురం కలిసి నోము పందిరిని అలంకరణ చేశాము. అన్నయ్య వాళ్ళు సింగరేణి క్వార్టర్స్లో ఉంటారన్నమాట. ఇలాగ దేవుళ్ళకు చేయాల్సి వచ్చినప్పుడు మా సొంతింటికి వస్తూ ఉంటారు. ఈ కేదారేశ్వర నోములో 21 సంఖ్య వచ్చేలాగా చూసుకొని నోముతారు. అలాగే పుణ్యవతి భాగ్యవతి కథను కూడా చదువుతారు. ఆ కథ వింటూ మర్రి ఊడలను నోముదండకి ముడివేస్తారన్నమాట. ముడివేసిన ప్రతిసారి మహాభాగ్యం మహాభాగ్యం అంటూ ముడివేయాలి అన్నమాట. అలాగా 21 ముడులు వేసిన తర్వాత వాటిని రౌండ్గా చుట్టేసి పంచామృతాలలో అభిషేకం చేసి కొత్త చాటలో పెడతారన్నమాట. వారిలో పెద్దది అయినటువంటి పుణ్యవతిని కాంతార విష్ణునకు, చిన్నది అయినటువంటి భాగ్యవతిని విక్రమాదిత్యనకు ఇచ్చి ఆ బ్రాహ్మణుడు సంతోషంగా వివాహం చేశాడు. అంతటా ఆ బ్రాహ్మణ కుమార్తెలకు సకల ఐశ్వర్యములతో ఇలా ఉండగా కొన్ని నాలుగు భాగ్యవతి గర్భాంధురాలై అడవిలో అధికంగా కష్టపడుతూ దూర్వాస మహాముని యొక్క ఆశ్రమాన్ని చేరింది. అంత దూర్వాస మహాముని దిగ్గదృష్టితో చూచి ఈ భాగ్యవతి కేదారేశ్వర స్వామి వారి వ్రతం ఉల్లంఘనం చేసిందని గ్రహించి చీములెత్తులు కారణం ఆగిపోయింది. ఆ విషయం వ్రతము ఉల్లంఘనం చేసి ఉన్నది. ఆ గర్భం వృద్ధి చెంది నవమాసమును నిండినంత ఆ చిన్నవాడు 8 సంవత్సరముల ఈడు కలవాడై, అమ్మా నా తండ్రి ఏడి, మన వాళ్ళని దగ్గరకు తీసుకుని నాయనా కుమారా, నా గది చొప్పున ఈ కష్టం వచ్చింది, మన పట్టణం. అలాగే ప్రతి సంవత్సరం నోముకున్నటువంటి నోము దండలను కూడా చాటలో ఉంచి పంచామృతాలను వాటిపై చల్లి పూజ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలాగే కొత్త దండలను పాత దండలను కలిపి పూజ చేసుకున్న తర్వాత వాటిని కుండలో జాగ్రత్తగా భద్రపరుస్తారన్నమాట. ఈ నోములో దేవుడికి నైవేద్యంగా బెల్లంతో చేసిన అన్నం, అలాగే పసుపు వేసి వండిన వైట్ రైస్ కూడా నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా అన్ని కూరగాయలు కలిపి అన్ని కూరగాయలతో కూడా కర్రీ చేస్తారు. అందులో ముఖ్యంగా గుమ్మడికాయ ముక్కలు ఉండేలాగా చూస్తారన్నమాట. తర్వాత వాటిపై పెరుగు వేసి నైవేద్యంగా సమర్పిస్తారు. భవాని శంకరాయ చంద్రమౌళి హేకృతాంత భయ నివారణాయ హస్తమూర్తి హే భుజంగ హారమకుట శోభితాయ మౌళి హే కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం లక్ష్మీరాస్తస్యాం హేత్వానిషః. చుట్టూ ఆ మామిడాకుతో నీళ్ళు నింపి కింద ఈ ఆకులో విడిచిపెట్టు. మానవ హింసేత్యాదం దేవుని చూపెట్టు. కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కర్పూరోక్త మంగళ దివ్య నీరాంజనం దర్శయామి. నిర్కలంగా వాళ్ళకు ఓం రాజాధిరాజాయ ప్రతిరాహిణే నమో బ్రహ్మా రాజాయ ఓం స్వస్తి
సామ్రాజ్యం భౌత్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సంహపత్తే ఇది తన్నో వానైకునక్షేదనమున్ ఆ మిగిలిన చేతిలో ఉన్న వాటితో ఆత్మరక్షణ చేయండి. ఓం స్వ రాజమారణ్మమా తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష కేదారేశ్వర కేదారేశ్వర స్వామి నమః. ఆత్మ ప్రదక్షిణ క్షమాపణ పూర్వక నమస్కారం సమర్పయామి. చేయగలుగుతున్నాము అందరికి ప్రసాదం అది కూడా ఒక కడి. ఈ పూజలో ముఖ్యంగా 21 ఆకులను తెచ్చి విస్తారాకులాగా కుట్టి ఆ విస్తరలోనే ఈ నోము దండలని ఉంచుతారన్నమాట. అలాగే తీయటి అప్పాలు, బెల్లంతో చేసినటువంటి తీయటి అప్పాలు కూడా 21 సంఖ్య వచ్చేలాగా చూస్తారు. అలాగే మర్రి ఊడలు కూడా అవి 21 తీసుకువచ్చి 21 ముడులు వేసి కథ వింటూ ముడులు వేస్తారు. ప్రతి సంవత్సరం ఇలానే 2 బోనాలను చేయడం ఉంటుంది. ముఖ్యంగా ఈ నోములో పందిరికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పందిరి వేయడానికి పువ్వుతో కూడినటువంటి తంగెడు పువ్వును తీసుకొచ్చి పైన వేస్తారన్నమాట. పందిరికి కింద గంగ గొలుసు అంటే గంగిస్క అన్నమాట. గంగిస్కని తీసుకువచ్చి పైన ప్రమిదలు పెట్టి దీపాన్ని వెలిగించడం ఉంటుందన్నమాట. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఈ విషయాలు నోములున్న వాళ్ళందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి అయితే తెలుసుకుంటారనేసి అయితే చెప్తున్నా. ప్రతిసారి పండగ ఒకే రోజు రావడంతో హడావిడిగా మా ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇక్కడికి రావడం అయ్యేది. ఇక్కడ నోము పూర్తయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకొని క్రాకర్స్ కాల్చేదన్నమాట. అంతా బిజీగా నిలకడ లేకుండా ఉండేది. ఈసారి మాత్రం అలా కాకుండా అమావాస్య తిథి 2 రోజులు రావడంతో కాసేపు ఉండడానికి కుదిరిందన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.